సర్వలోకనాథుడైన సర్వేశ్వరునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ది లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. Delight yourself also in the Lord, and he shall give you the desires of your heart. చూడండి, మహోన్నతుడైన దేవాది దేవుడు ఇది నాన్న నీకు అనుగ్రహించిన వాక్కు ఏమిటి అనగా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉన్న మాట ఏమిటి అనగా, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో నీవు దేనినైతే కోరుకుంటున్నావో ఆ కోరికను తప్పక ఆయన నెరవేరుస్తారు. ఎప్పుడు నెరవేరుస్తారు అనగా, నీవు ఆయనను బట్టి సంతోషించాలి. ఆయనను బట్టి సంతోషించుట, యెహోవాను బట్టి సంతోషించుట అనగా, ఆయన న్యాయ విధులయందు, ఆయన సంకల్పములయందు, ఆయన ధర్మశాస్త్రమునందు నీవు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక నీవు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి జీవించుటకు నీవు కోరుకున్నట్లయితే, అట్టి జీవితమును జీవించుటలో నీవు సంతోషించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉంటుంది. అనగా ఆయన ఆజ్ఞానుసారముగా నీవు జీవించగలిగినట్లయితే నీ దేవుడు నీకు అనేకమైన మేళ్లను అనుగ్రహిస్తారు. చూడండి, మనుషులందరూ కూడా దేనిని కోరుకుంటారు అంటే, నీవిలా చేస్తే నీకు నేను అలా చేస్తాను అన్నదానిని సాధారణంగా ఇష్టపడరు. ఏం కోరుకుంటారంటే, మన అవసరతలు వాళ్ళు తీర్చాలి కానీ వారి అవసరతలు తీర్చడానికి మనం ఎన్నడూ ఉపయోగపడకూడదు. అది న్యాయమా అండి? అన్యాయమా? ధర్మమా? అధర్మమా? ఒకరు మన అవసరతలకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా వారి అవసరతల్లో మనం కూడా వారికి ఉపయోగపడవలను. అయితే ఇక్కడ నీ దేవునికి నీకు మధ్యలో ఉన్న ఆ సంగతి ఏమిటి అనగా, నీ దేవుని ధర్మశాస్త్రమునందు నీవు ఆనందించాలి. అంటే ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటను నీవు కోరుకుని ఇష్టపడి ఆ ఆజ్ఞానుసారముగా నీవు జీవించగలగాలి. అట్లా జీవించగలిగినట్లయితే నీ బ్రతుకును దేవుడు ఎంతో సంతోషమయముగా చేస్తారు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీవు నీ దేవుని కట్టడలను అనుసరించిన ఎడల నీవు వేటిని కోరుకుంటావు? అప్పుడు నీ కోరికలు కూడా, నీ వాంఛలు కూడా చాలా న్యాయబద్ధంగా ఉంటాయి కదా, చాలా దేవుడు మెచ్చదగినవిగా ఉంటాయి కదా. అప్పుడు నీవు కోరుకునే ప్రతి కోరికను కూడా, నీ హృదయంలో నీవు వాంఛించిన ప్రతి సంగతిని కూడా దేవాది దేవుడు నీకు ఫలింపచేస్తారు, తప్పక అనుగ్రహిస్తారు. గనుక నీవు నీ దేవుని నుండి ఆశించుట న్యాయమే. నీ దేవుని నుండి నీవు అనేకమైన సంగతులను వాంఛించుట న్యాయమే. దేవుడు తప్పకుండా ఇస్తారు. నీ కొరకేగా ఈ సమస్త సృష్టిని ఆయన సృజించారు. ఇవన్నీ నీ సంతోషము కొరకేగా, నీ క్షేమము కొరకేగా దేవాది దేవుడు నిర్మించారు. కాబట్టి నీకిస్తారు. కాకపోతే నీవు కూడా ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అనగా ఆయన యందు మాత్రమే నీవు సంతోషించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించుట ద్వారా, ఆయనకిష్టమైన జీవితమును జీవించుట ద్వారా నీవు నీ దేవుని నుంచి ఉన్నతమైన కార్యములను సాధించాలి. గనుక ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు తప్పక నీ హృదయ వాంఛలను తీరుస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. అయితే నీవు ఎక్కడైనా తప్పిపోతూ ఉన్నావేమో, ఆ ధర్మశాస్త్రమును మీరుతున్నావేమో, నిన్ను నీవు చెక్ చేసుకో. ఎందుకంటే నీ దేవుని ఆజ్ఞానుసారముగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. ఎక్కడా తొట్టిల్లిపోకుండా సరిగా ఆయన చెప్పిన ఆజ్ఞానుసారముగా
ఆయన చెప్పిన మాట ప్రకారముగా జీవించడానికి నీవు అనునిత్యము ప్రయత్నము చెయ్యి. నీవు ప్రయత్నము చేయగలిగినట్లయితే ఫలింపచేసేవారు నీ దేవుడై ఉన్నారు. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తప్పక తీరుస్తారు. నీవు కోరుకుంటున్న కోరికలు నీ దేవుడు చూస్తూనే ఉన్నారు. నీ ప్రార్థనలు ఆయన వింటూనే ఉన్నారు. తప్పక నీ ప్రతి ప్రార్థనకు ఆయన ఉన్నతమైన విజయములను అనుగ్రహిస్తారు. నీ హృదయ వాంఛలను ఆయన తప్పక తీరుస్తాను అని నీకు ఈ దినాన వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన నేస్తమా, దేవుని మాటలు యందు లక్ష్యముంచు. ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటకు నీవు కోరుకో. అలా కోరుకున్నట్లయితే ఆయన నిన్ను జీవింపచేస్తారు. నీ హృదయ వాంఛలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో, వినయమైన మనసుతో నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకొందువుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడు అయిన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. తండ్రి, మేమేమై ఉన్నామో కేవలం అది మీ ఉచిత కృపైనది. అందుని బట్టి మీకు వందనములు రాజా. ఇది నాన్న మీ బిడ్డతో మీరు ప్రత్యేకంగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు తండ్రి. ఏ బిడ్డ అయితే ఈ వాక్కును విని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి జీవితమును అద్భుత రీతిలో మార్చండి నాయన. ఆశీర్వదించండి తండ్రి. సకల ఐశ్వర్యములు మీ బిడ్డలకి నాయన, వారి కుటుంబమునకు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాను రాజా. కుటుంబంలో ఉన్న ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచండి తండ్రి. నాయన కృప చూపించండి. ఆర్థిక అసమానతలన్నిటినీ తొలగించండి తండ్రి. నాయన మేలు చేయండి. అనారోగ్యముల నుంచి విడుదల కలిగి చేయమని వేడుకొంచున్నాము తండ్రి. అలానే ఈ వాక్యం వినిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన మీ రక్షణ కార్యమును జరిగించండి. వారి కుటుంబంలో మీ ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. ఆరోగ్యమునివ్వండి. మేలులతో వారిని నింపి జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు వేడుకలు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారికి మీ మెండైన ఆశీస్సులు అనుగ్రహించండి. ఆరోగ్యమునివ్వండి తండ్రి. దీర్ఘాయుష్ను ప్రసాదించండి నాయన. అనేక ఉత్సవములు జరుపుకునే కృపను బిడ్డలకి ప్రసాదించమని వేడుకొంచున్నాము తండ్రి. అలానే నాయన, జీవము కలిగిన దేవుడా, మా ప్రియులు అనేక మంది తండ్రి నాయన, వారి బిడ్డల వివాహముల కొరకు ప్రార్థన చేయమని నాయన అనేక పర్యాయములు మాకు చెప్తూ ఉన్నారు. మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో మీ బిడ్డలకి నాయన మంచి సరి అయిన సాటి అయిన సహాయములను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. మీకు ఇష్టమైన గృహములుగా నాయన మా ప్రియులందరినీ కూడా కట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బిడ్డల జీవితంలో తండ్రి మేలులు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము నాయన. గర్భఫలాల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మా ప్రియులు అనేక మంది తండ్రి గర్భఫలాల కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. వారి గర్భములు తెరవండి నాయన. మీకు సమస్తమును సాధ్యము నాయన. జీవము కలిగిన దేవుడా, బిడ్డల గర్భములు తెరిచి చక్కని గర్భఫలాలు అనుగ్రహించండి తండ్రి. మేలులతో వారి హృదయములు తృప్తిపరచమని మీ కాళ్ళు పట్టి వేడుకొంచున్నాము. కనికర సంపన్నుడా, మీకే వందనములు చెల్లించుకొంచున్నాము. ఉద్యోగములు ప్రసాదించండి తండ్రి. నాయన మేలు చేయండి. బ్రతుకు తెరువులు లేక, ఉద్యోగములు లేక నాయన అనేక మంది బిడ్డలు వివాహములు చేసుకోలేకపోతున్నారు తండ్రి. బిడ్డలకి నాయన చక్కని ఉద్యోగములు ప్రసాదించండి తండ్రి. నాయన చక్కని వివాహములు జరిగించండి. మేలులతో వారి హృదయములు తృప్తిపరచమని వేడుకొంచున్నాము. అలాగే తండ్రి, అనేక మంది బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయమని నాయన మరి మా సహోదరులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వారి పక్షమందు నాయన మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. నాయన వారందరికీ కూడా మీ అమూల్యమైన రక్షణ ప్రసాదించండి. నాయన అందరి జీవితంలో కూడా మీ నామమునకు మహిమకరముగా ఉండేటట్టు దీవించమని మా ప్రార్థనలన్నీ మీ దీవసముఖను చేర్చుకొని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహోన్నతుడైన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.